ప్రతి ఒక్కరూ అరణ్య మిత్రులుగా మారండి. ప్రకృతి వనరుల పరిరక్షణ మన బాధ్యత. ప్రకృతి ఆధారంగా పంటలు పండించడం అవసరం. సంకల్ప కళా గ్రామం ప్రతి ఒక్కరూ సందర్శించాలి. పి. మల్లికార్జునరావు, ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు. ప్రతి ఒక్కరూ అరణ్య మిత్రులుగా మారండి అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, విశ్రాంత ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పి. మల్లికార్జునరావు పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పెదగాడికి చేరువలో ఉన్న సంకల్ప కళా గ్రామాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. ప్రకృతి వనరుల పరిరక్షణ మన బాధ్యత అన్నారు. ప్రకృతి ఆధారంగా పంటలు పండించడం అవసరం అని వివరించారు. ప్రతి ఒక్కరూ సమస్త జీవరాశిని కాపాడుకోవాలి. ఏ జీవి అంతరించినా మానవాళి మనుగడకే ప్రమాదం అని వివరించారు. గ్రీన్ డేల్ విద్యాసంస్థ విద్యార్థులతో మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ప్రకృతి వల్ల కలిగే ప్రయోజనాలు తీసుకోవలసిన అవసరం ఉంది అన్నారు. అడవులను సందర్శించడం ద్వారా చాలా అవగాహన వస్తుంది అని వివరించారు. సంకల్ప కళా గ్రామం ప్రతి ఒక్కరూ సందర్శించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా కట్టే గానుగ ద్వారా నూనెలు తయారు చేయడం తిలకించారు. ఔషధ మొక్కలు పరిశీలించారు. ప్రకృతి ఆధారంగా తయారు చేసిన రంగులతో బట్టలు తయారు చేయడం, బొమ్మలు తయారు చేయడం పరిశీలించారు. అనంతరం సంకల్ప ప్రతినిధులు ఆకుల చలపతిరావు, పార్వతి, జమీలియా, గోవర్ధనపురం గోశాల ప్రతినిధి దొడ్డా మహేష్, గో ఆధారిత వ్యవసాయదారుల సంఘం అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ, మ్యాంగోమేన్ అప్పాజీ, కోకో కేన్ ప్రతినిధి రాజశేఖర్, జనరేషన్ యువ ప్రతినిధి నరేష్, ప్రకృతి వ్యవసాయదారులు ప్రసాద్, నరేష్, విశ్వనాథ్, శ్రీనివాస్, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నంలతో చర్చించారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ సబ్ డిఎపై శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ అరణ్య మిత్రులుగా మారండి. ప్రకృతి వనరుల పరిరక్షణ మన బాధ్యత. ప్రకృతి ఆధారంగా పంటలు పండించడం అవసరం. సంకల్ప కళా గ్రామం ప్రతి ఒక్కరూ సందర్శించాలి. పి. మల్లికార్జునరావు, ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు. ప్రతి ఒక్కరూ అరణ్య మిత్రులుగా మారండి అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, విశ్రాంత ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పి. మల్లికార్జునరావు పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పెదగాడికి చేరువలో ఉన్న సంకల్ప కళా గ్రామాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. ప్రకృతి వనరుల పరిరక్షణ మన బాధ్యత అన్నారు. ప్రకృతి ఆధారంగా పంటలు పండించడం అవసరం అని వివరించారు. ప్రతి ఒక్కరూ సమస్త జీవరాశిని కాపాడుకోవాలి. ఏ జీవి అంతరించినా మానవాళి మనుగడకే ప్రమాదం అని వివరించారు.
గ్రీన్ డేల్ విద్యా సంస్థ విద్యార్థులతో మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ప్రకృతి వల్ల కలిగే ప్రయోజనాలు తీసుకోవలసిన అవసరం ఉంది అన్నారు. అడవులను సందర్శించడం ద్వారా చాలా అవగాహన వస్తుంది అని వివరించారు. సంకల్ప కళా గ్రామం ప్రతి ఒక్కరూ సందర్శించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా కట్టే గానుగ ద్వారా నూనెలు తయారు చేయడం తిలకించారు. ఔషధ మొక్కలు పరిశీలించారు. ప్రకృతి ఆధారంగా తయారు చేసిన రంగులతో బట్టలు తయారు చేయడం, బొమ్మలు తయారు చేయడం పరిశీలించారు. అనంతరం సంకల్ప ప్రతినిధులు ఆకుల చలపతిరావు, పార్వతి, జమీలియా, గోవర్ధనపురం గోశాల ప్రతినిధి దొడ్డా మహేష్, గో ఆధారిత వ్యవసాయదారుల సంఘం అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ, మ్యాంగోమేన్ అప్పాజీ, కోకో కేన్ ప్రతినిధి రాజశేఖర్, జనరేషన్ యువ ప్రతినిధి నరేష్, ప్రకృతి వ్యవసాయదారులు ప్రసాద్, నరేష్, విశ్వనాథ్, శ్రీనివాస్, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నంలతో చర్చించారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ సబ్ డిఎపై శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. గ్రామం సందర్శించడం నాకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. ఇక్కడ చక్కగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన మరియు అనుబంధ కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఇక్కడ సాంప్రదాయక వృత్తి పనులు కూడా ప్రాధాన్యత ఇస్తూ కొయ్య బొమ్మలు తయారు చేయడము, తర్వాత ఇక్కడ స్థానికంగా దొరికే అడవుల్లో దొరికే సహజమైన రంగులతో అద్దె బట్టలు నేయటం కూడా ఇక్కడ చూశాను. తర్వాత ఒక మంచి నర్సరీ, మరియు ఇక్కడ గానుగతో నూనె తీయటము, ఎన్ని చూస్తుంటే కూడా చాలా ప్రకృతి దగ్గరగా ఈ సంస్థ తీసుకెళ్తుంది. ఇక్కడ ప్రజల్లో మంచి చైతన్యం ఉందని అర్థమవుతుంది. ఎందుకంటే చలపతిరావు గారిని చూడగానే చాలా మంది ఇక్కడ ఉత్సాహపడి ముందుకు వస్తున్నారు. ఇక్కడ గ్రామస్తులు, చుట్టుపక్కల వాళ్ళు. నాకు చాలా ఆనందం కలిగింది. అది ఈరోజు ఒక స్కూల్ వాళ్ళు కూడా వచ్చారు. పిల్లలు రెగ్యులర్గా పిల్లలు వారానికి 2-3 సార్లు ఇట్లా వస్తాం. ఇక్కడున్న పనులని చూడటము, పర్యవేక్షించడం వలన వాళ్ళకి మంచి విజ్ఞానం కలుగుతుంది. ఇదంతా కూడా సంకల్ప గ్రామం అనేది ఒక అద్భుత కార్యక్రమం. అంటే వీళ్ళు డైరెక్ట్గా 35-40 మంది పనిచేయటమే కాదు, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి, అవగాహన పెంపొందించడానికి, ఈ సహజ వ్యవసాయానికి దీనికి సంబంధించి ఈ పనులు వీళ్ళు చేస్తున్న కృషి గొప్ప ఫలితాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. ఎంతోమంది దీన్ని చూసి ప్రేరేపించినట్లు నాకు అనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళతో మాట్లాడుతుంటే వీళ్ళ ద్వారా చాలామంది ముందుకొచ్చి ఇంకా చాలా అత్యుత్తమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా దీని నిర్వాహకులైన చలపతిరావు గారు, వారి కుటుంబ సభ్యులు అందరికీ, మరియు మిగతా సంకల్పంలో పనిచేసిన అందరికి కూడా నా హృదయపూర్వక అభినందనలతో సెలవు.